హలో స్టూడెంట్స్, మీ అందరికి ఒక స్టోరీ చెప్దామని వచ్చా. మనకి సొసైటీలో కొన్ని మందిని తలుచుకుంటే వాళ్ళ కొంచెం ట్రైట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ గుర్తొస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఋషి కానీ ముని కానీ ప్రీస్ట్ కానీ వీళ్ళని తలుచుకున్నప్పుడు వాళ్ళు చాలా గొప్పవారు, ఉపనిషత్తులు వేదాలు చదివిన వ్యక్తులు, సమాజంలో ఎప్పుడూ దైవము సత్యము మాత్రమే మాట్లాడే వ్యక్తులు అని చెప్పేసి మనకి మైండ్లో ఉంది. మనం నమ్ముతాం, నమ్మాలి కూడా, అది వాస్తవమే. అయితే ఒక స్టోరీ సార్. ఒకరోజు దట్టమైన అడవిలో ఒక ముని చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడంట. అదే సమయంలో కొంతమంది దుండగులు ఒక ఆడమ్మాయిని తరుముతూ ఉన్నారంట. అంటే కొంతమంది దుండగులు అంటే ఏదైనా రీజన్ కావచ్చు. ఆ అమ్మాయి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉందంట. ఆ అమ్మాయి పరిగెడుతూ దుండగుల నుంచి తప్పించుకుందామని చెప్పేసి ఆ అడవి లోపలికి ఎంటర్ అయింది. ఆ అడవిలో ఆ ముని కనపడ్డాడు. ఆ ముని దగ్గరికి వెళ్ళి, మునివర్య, నన్ను కొంతమంది దుండగులు తరుముతున్నారు, నేను నీ కుడిమి వైపు వెళ్తాను, వాళ్ళు వస్తే మీరు ఇటువైపు వెళ్ళినట్టు చెప్పకండి అని చెప్పేసి తను చెప్తుందంట. ఇప్పుడు ఆ ఋషి, ఆ ముని తపస్సు చేస్తూ సరే అమ్మ అని చెప్పేసి తను వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చారంట, దుండగులు వచ్చారంట. వాళ్ళు వచ్చి, వాళ్ళకి తెలిసి కదా సమాజంలో ఒక ముని అబద్ధాలు ఆడరు, సత్యమే మాట్లాడతారు అని ఇందాకే చెప్పుకున్నాం కదా. సో ఇతన్ని అడిగితే ఖచ్చితంగా నిజమే చెప్తారు అని చెప్పి, మునివర్య, ఆ అమ్మాయి ఎటు సైడ్ వెళ్ళింది అని చెప్పేసి అడుగుతారంట. ఇప్పుడు చెప్పండి, ఒక స్త్రీని కాపాడడానికి అతను అబద్ధం ఆడాలా, లేదా అతని యొక్క క్యారెక్టర్ సమాజంలో ఇది ఉంది కాబట్టి నేను అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పేసి, ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నా కూడా అతను నిజమే చెప్పాలా? ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఒక స్త్రీని కాపాడడానికి అబద్ధం ఆడాల్సి వచ్చింది. అందుకే చాలాసార్లు మన లైఫ్లో ఒక మంచి పని కోసము కొన్ని మంది రిలేషన్స్ని కాపాడడానికి కొన్ని మందితో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అది నిజంగా ఒక మంచి విషయానికైతే మీరు ఆ క్షణంలో అబద్ధాలు ఆడితే ఏం బాధపడకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.